Right, coming to the drawbacks drawbacks or limitations of Bohr's theory, Bohr's atomic model. సో చూడండి ఒకసారి వన్ బై వన్ రాశాను, ఇక్కడ అవుట్లైన్గానే రాశాను, ఇక్కడ పాయింట్స్ అవుట్లైన్గా రాశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి. ఒకసారి చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, దిస్ థియరీ డస్ నాట్ గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ యాటమ్స్ మోర్ కాంప్లెక్స్ దెన్ హైడ్రోజన్. రైట్, మీకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది, ఇది ఫెయిల్యూర్, వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ చెప్పాను మీకు. ఏంటంటే ఇతను చెప్పిన పాస్టులేట్స్ దేనికి మాత్రమే అప్లై అయినాయి అంటే హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్. అంటే హైడ్రోజన్ ఆటమ్ అంటే మీనింగ్ ఏంటంటే సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్కి మాత్రమే అప్లై అయినాయి. ఈ సర్క్యులర్ ఆర్బిట్ కాన్సెప్ట్ కానీ స్టేషనరీ ఆర్బిట్ కాన్సెప్ట్ కానీ ఏదైనా కానీ ఇతను చెప్పిన పాస్టులేట్స్ అన్నీ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్కి మాత్రం అప్లై అయినాయి. సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే హైడ్రోజన్, మనకు తెలిసింది. అంటే హైడ్రోజన్ లైక్ అంటే మీనింగ్ ఏంటంటే హైడ్రోజన్ తర్వాత హీలియం కదా, ఆ హీలియం ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ కనుక బయటకు వెళ్ళిపోతే కనుక నథింగ్ బట్ హీలియం అయాన్ అవుతుంది కదా, అది కూడా హైడ్రోజన్ లైక్ ఆటమ్, హైడ్రోజన్ లైక్ అవుతుంది, సారీ ఆటమ్ కాదు, హైడ్రోజన్ లైక్ అవుతుంది, అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి. సో హీలియంలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ కనుక బయటకు వెళ్ళిపోతే కనుక జంప్ చేసి బయటకు వెళ్ళిపోతే వాట్ ఎవర్ మేబీ ఎక్సైట్ అయ్యి హీలియం అయాన్ కింద మారుతుంది కదా. హీలియం అయాన్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అటువంటి వాటికి కూడా ఈ మోడల్ అప్లికబుల్ అయ్యింది. బట్ మోర్ దాన్ సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్కి అప్లై అవ్వట్లేదు. దట్ ఈస్ మెయిన్ ఫెయిల్యూర్. సో ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చేసి ఇట్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్, దట్ ఈస్ హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ లైక్, నథింగ్ బట్ హైడ్రోజన్ అండ్ హీలియం అయాన్, ఆ రెండింటికి మాత్రమే. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి, డస్ నాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ ఇన్ ద యాటమ్. ఒక యాటంలో ఎలక్ట్రాన్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది, ఎలక్ట్రాన్ ఏ విధంగా అరేంజ్ అయ్యింది అనే విషయం చెప్పలేకపోయింది. అంటే ఏ స్టేట్లో ఎలక్ట్రాన్ ఎగ్జిస్ట్ అయి ఉంది, ఏ స్టేట్లో వాట్ ఎవర్ మీ ఆ అరేంజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది జనరల్ పాయింట్. ఇది డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ ఇన్ ద యాటమ్. విత్ ఇన్ ద యాటమ్ రాయాలి, ఇక్కడ రాయలేదు, విత్ ఇన్ ద యాటమ్. రైట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబ్జర్వ్డ్ వేరియేషన్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. యాక్చువల్గా ఒక యాటమ్ ఫామ్ చేసే స్పెక్ట్రల్ లైన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వైట్ క్రోమాటిక్ లైట్ తీసుకుంటే కనుక అందులో మనకి విబ్జియర్ ఫామ్ అవుతుంది కదా, వైలెట్ నుంచి రెడ్ వరకు. సో ఆ వైలెట్ నుంచి రెడ్ వరకు వాటిలో ఇంటెన్సిటీ వేరియేషన్ కూడా ఉంటుంది కంపల్సరీగా. వైలెట్ నుంచి రెడ్ వరకు స్పెక్ట్రల్ లైన్స్లో ఇంటెన్సిటీ వేరియేషన్ కూడా ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ వేరియేషన్కి ఎందుకు ఇంటెన్సిటీలో వేరియేషన్ వచ్చింది అనే పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఇతను చెప్పిన థియరీ ప్రకారం. సో ఫస్ట్ పాయింట్, ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్ హైడ్రోజన్ లైక్ వాటికి అప్లై అవుతుంది. సెకండ్ పాయింట్, డస్ నాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ ఇన్ ద ఆటమ్. అండ్ థర్డ్ పాయింట్, డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబ్జర్వ్డ్ వేరియేషన్. అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు స్పెక్ట్రల్ లైన్స్లో అంటే డిఫరెంట్ ఆటమ్స్ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్ తీసుకుంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఒకటి ఉంటుంది, హీలియం ఆటమ్ తీసుకుంటే హీలియం స్పెక్ట్రమ్ సపరేట్గా ఉంటాయి స్పెక్ట్రమ్స్. ఒక్కొక్క స్పెక్ట్రమ్ ఒక్కొక్క ఆటమ్కి ఒక్కొక్క క్యాస్టిక్ ఉంటుంది స్పెక్ట్రమ్ ఫామ్ చేయడానికి. డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ డిఫరెంట్ ఇంటెన్సిటీతో ఫామ్ చేస్తుంటాయి. ఆ ఫామ్ చేసిన స్పెక్ట్రల్ లైన్స్లో ఆ స్పెక్ట్రల్ లైన్ ఇంటెన్సిటీ కూడా మారుతుంటుంది. ఒక లైన్ నుంచి ఒక లైన్కి వెళ్ళేసరికి ఇంటెన్సిటీ కూడా చేంజ్ అవుతుంది. అలా ఎందుకు చేంజ్ అయింది అని అడిగినా సరే ఇతని మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అది థర్డ్ డ్రాబ్యాక్. అండ్ ఫోర్త్ డ్రాబ్యాక్ వచ్చేసి సెలక్షన్ రూల్స్ ఫర్ ట్రాన్సిషన్. ఇది అవుట్లైన్కి రాశాను. సెలక్షన్ రూల్స్ ఫర్ ట్రాన్సిషన్ అంటే ఎలక్ట్రాను ఏ ఎనర్జీ స్టేట్ నుంచి ఏ ఎనర్జీ స్టేట్కి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయనుకోండి, 1, 2, 3, 4 అని చెప్పి. ఆ 4 ఎనర్జీ స్టేట్లో ఎనర్జీ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ 4కి వెళ్ళింది, 4 స్టేట్కి వెళ్ళినప్పుడు 4 నుంచి డైరెక్ట్గా 1కి వచ్చేస్తుందా, లేదా 4 నుంచి డైరెక్ట్గా 3కి వస్తుందా, లేదా 4 నుంచి డైరెక్ట్గా 2కి వస్తుందా, ఇలాగా ఆ రేట్ ఆఫ్ ట్రాన్సిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, స్పెక్ట్రమ్ ఫామ్ చేస్తుంది, అంతవరకే చెప్పాడు అతను. ఆ ఫామ్ చేసిన ఏ విధంగా ఫామ్ చేస్తుంది, ఈ రూల్స్ని అప్లై చేసుకుని ఫామ్ చేస్తుంది, ఏ రూల్స్ యాంగులర్ మొమెంటం క్వాంటైజ్ చేసుకోవాలి కంపల్సరీగా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఉంటుంది, మేజర్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్ మధ్య ట్రాన్సిషన్ జరిగితే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఇంతవరకు చెప్పాడు అతను. అయితే ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ కంపల్సరీ క్వాంటైజ్డ్ రూల్స్ అప్లై అవుతుంటాయి. ఏ టాపిక్లో అయినా సరే క్వాంటైజ్ రూల్ అప్లై అయితేనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తుంది, మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అవుట్పుట్ కూడా టాలీ అవుతుంది. ఆ యాటమ్ ఇచ్చే అవుట్పుట్ క్వాంటైజ్ రూల్ ఉంటేనే మనకి టాలీ అయినట్టు రిజల్ట్ వస్తుంది. వాట్ ఎవర్ మేబీ ఇక్కడ ఈ సెలక్షన్ రూల్ అంటే డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ చేస్తుంది. ఏ ఎనర్జీ స్టేట్ నుంచి ఏ ఎనర్జీ స్టేట్కి వచ్చే ఛాన్స్ ఉంది అంటే అన్ని ఎనర్జీ స్టేట్స్లో క్రాస్ అయ్యి అన్ని ఎనర్జీస్ రిలీజ్ చేస్తుంది అంటే రిలీజ్ చేయదు. అలా రిలీజ్ చేస్తే కనుక కంపల్సరీగా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. అంటే ర్యాండమ్ ట్రాన్సిషన్ చేసేస్తుంటే కనుక ఎన్నైతే ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్లో ట్రాన్సిషన్ చేసేస్తుంది అనుకోండి, మనకు ఫామ్ అయ్యే స్పెక్ట్రమ్ అనేది ర్యాండమ్గానే ఉంటుంది. ర్యాండమ్ అంటే కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఉంటుంది. కానీ అలా జరగట్లేదు, మనకు ఒక డెఫినెట్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. ఎక్కడైనా సరే డెఫినెట్ అవుట్పుట్ వస్తుంది.
మీకు ఆప్టిక్స్ అని ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రాక్టికల్గా చూసిన అక్కడే కాబట్టి దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు అర్థమవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను, సెకండ్ ఇయర్లో చేసాం కదా అని చెప్పి. ఓకే, ఆ స్పెక్ట్రమ్ అనేది ఫైనైట్ స్పెక్ట్రమ్ కాబట్టి ఫైనైట్ అంటే మీనింగ్ ఏంటంటే మీనింగ్ఫుల్ అంటే మనకి క్లియర్ కనిపిస్తుంది అక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని వేవ్ లెంత్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయగలం, క్లారిటీకి ఇంటెన్సిటీ మారుతుందో మారట్లేదు క్లియర్గా తెలుస్తుంది. అలా జరుగుతుందంటే మీనింగ్ ఏంటంటే లోపల ఎలక్ట్రాన్ బిహేవియర్ కూడా డెఫినెట్గా ఉండాలి, ఇండెఫినెట్గా ఉండకూడదు. ఓకేనా, డెఫినెట్ బిహేవియర్ ఉండాలి. డెఫినెట్ బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటంటే లోపల అది ఉన్న ఎనర్జీ స్టేట్స్ కూడా డెఫినెట్ ఎనర్జీ స్టేట్సే. అంటే చేస్తున్న ట్రాన్సిషన్స్ కూడా, ట్రాన్సిషన్ అంటే ఒక ఎనర్జీ స్టేట్ నుంచి ఒక ఎనర్జీ స్టేట్కి జరిగే మూవ్మెంట్ని ఏమంటాం ట్రాన్సిషన్ అంటాం. ఆ ట్రాన్సిషన్ కూడా డెఫినెట్టే. డెఫినెట్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్క్రీట్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ కంటిన్యూస్. ఓకేనా, నాట్ కంటిన్యూస్ అని మీనింగ్ వస్తుంది. ఓకే, ఒక డెఫినెట్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుందని మీనింగ్ ఏంటంటే ట్రాన్సిషన్ కూడా డెఫినెట్గా చేస్తుంది. అంటే నేను ఈ పర్టికులర్ ఆర్బిట్ నుంచి ఈ పర్టికులర్ ఆర్బిట్కి మాత్రమే వస్తాను అని ఒక మైండ్లో పెట్టేసుకుని ట్రాన్సిషన్ చేస్తుంది అది. దాని ఏమంటే డెఫినెట్ ట్రాన్సిషన్ అంటాం. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎందులోకి వెళ్ళాలో తెలియకుండా ట్రాన్సిషన్ చేసేస్తుంది అనుకోండి, దాన్ని ఇండెఫినెట్ అంటాం. సో అలా చేయకుండా ఒక పర్టికులర్ ఐడియాతో మాత్రం ట్రాన్సిషన్ చేస్తుందంటే మీనింగ్ ఏంటంటే సమ్ రూల్స్ అప్లై చేసుకుంటుంది తనంతట తానే. ఆ రూల్స్ ఏంటి అంటే సెలక్షన్ రూల్స్. ఏ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఏ స్టేట్కి రావాలి ఆ సెలక్షన్ రూల్స్ చెప్పలేకపోయాడు. దేనికి? ట్రాన్సిషన్కి, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ యొక్క సెలక్షన్ రూల్స్ చెప్పలేకపోయాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఎస్, దిస్ ఇస్ ద మెయిన్ కీ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్పే టాపిక్ అంతా కూడా ఈ పాయింట్ బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ చెప్పే సోమర్ఫీల్డ్ రిలేటివిస్టిక్ కరెక్షన్ కానీ వెక్టర్ యాటమ్ మోడల్ కానీ ఈ పాయింట్ మెయిన్ థింగ్, ఈ పాయింటే. ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పెక్ట్రోమీటర్ ఉపయోగించి ఒక లైట్ యొక్క స్పెక్ట్రమ్ చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నారు, మీకు స్పెక్ట్రల్ లైన్స్ కనిపించినాయి ఇలాగా, డిఫరెంట్ కలర్స్ వేయలేదు ఇక్కడ. జస్ట్ నేను ఒక 7 లైన్స్ వేసాను, విబ్జిఆర్ అనుకుందాం, 7 లైన్స్. దీన్ని ఏమంటాం మనం? స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్లో ఈచ్ లైన్ ఏమంటాం? లైన్ స్పెక్ట్రమ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ స్పెక్ట్రమ్. ఇన్ దిస్ ఈచ్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ లైన్ స్పెక్ట్రమ్. ఓకే, సో దీన్ని మనం స్పెక్ట్రోమీటర్తో చూసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది, 7 కలర్స్ కనిపిస్తుంది. ఆ స్పెక్ట్రోమీటర్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ మీరు ప్రిజంతో ప్రాక్టికల్ చేశారు, అదే ఈ స్పెక్ట్రోమీటర్ మీద ప్రిజంతో ప్రాక్టికల్ చేశారు, గ్రేటింగ్తో కూడా ప్రాక్టికల్ చేశారు. ప్రిజము గ్రేటింగ్ రెండింటితో ప్రాక్టికల్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, యాక్చువల్గా అయితే జరిగింది ఏంటంటే ప్రిజంతో ప్రాక్టికల్ చేసినప్పుడు ఎల్లో కలర్ మీకు సింగిల్ లైనే కనిపిస్తుంది. డూ యూ అబ్జర్వ్? ఎల్లో కలర్ అనేది సింగిల్ లైనే కనిపిస్తుంది. అదే గ్రేటింగ్ ఉపయోగించిన తర్వాత, గ్రేటింగ్ ఉపయోగిస్తే కనుక ఈ ఎల్లో కలర్ 2 లైన్స్ కనిపిస్తాయి, ఈ విధంగా కనిపిస్తుంది. వెన్ యూ ఆర్ యూజింగ్ గ్రేటింగ్, ఎల్లో కలర్ స్ప్లిట్స్ ఇంటూ 2 లైన్స్. వెన్ యూ ఆర్ యూజింగ్ ప్రిజమ్, దిస్ ఎల్లో కలర్ లుక్స్ లైక్ సింగిల్ లైన్ కింద కనిపిస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అక్కడ 2 లైన్స్ ఉన్నట్ట లేకపోతే సింగిల్ లైన్ ఉన్నట్ట? యాక్చువల్గా అయితే 2 లైన్స్ ఉన్నట్టు, అక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ప్రిజమ్ ఎందుకు చూపించలేదు, గ్రేటింగ్ ఎందుకు చూపించిందంటే ప్రిజంతో కంపేర్ చేస్తే గ్రేటింగ్కి రిజాల్వింగ్ పవర్ ఎక్కువ. రిజాల్వింగ్ పవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ టు సపరేట్ ద క్లోజెస్ట్ డిస్టెన్స్, టు షో ద క్లోజెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్. 2 ఆబ్జెక్ట్స్ మీద డిస్టెన్స్ చాలా క్లోజ్గా ఉందనుకోండి, వాటి మధ్య డిస్టెన్స్ని వాటిని సపరేట్ చేసి క్లియర్గా చూపించే ఎబిలిటీని ఏమంటాం అంటే రిజాల్వింగ్ పవర్ అంటాం. మనం డైరెక్ట్ నేకెడ్ ఐతో చూసిన దానికిను టెలిస్కోప్తో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోర్డు మీద ఇలా 2 లైన్స్ డ్రా చేసాం అనుకోండి, యాక్చువల్లీ ఇక్కడ నేను చూస్తే మన ఐతో చూసినప్పుడు ఆ 2 లైన్స్ మీద సపరేషన్ క్లియర్గా కనిపిస్తుంటుంది. కొంచెం డిస్టెన్స్ వెళ్ళి చూస్తున్నాం, ఓకే కనిపిస్తుంది. సో ఎంతవరకు కనిపిస్తుంది అంటే మన ఐకి ఫోకల్ లెంత్ ఎంతవరకు అయితే ఫోకస్ చేయగలదు, మనకి ఐకి లెన్స్, మన ఐలో లెన్స్ ఉంటుంది, ఆ లెన్స్కి ఫోకల్ లెంత్ ఉంటుంది. ఆ ఫోకల్ లెంత్ ఉన్నంతసేపు కూడా, ఆ ఫోకల్ లెంత్ ప్రాపర్గా ఉన్నంతసేపు కూడా ఈ రెండింటి మీద సపరేట్ క్లియర్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఫోకల్ లెంత్ డిస్టర్బ్ అవుతుంది అంటే దీని నుంచి మనం ఇంకా దూరంగా వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే, దూరంగా వెళ్ళే కొద్ది ఈ 2 లైన్స్ మీద సపరేషన్ తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే చివరికి మనం ఒక పర్టికులర్ డిస్టెన్స్కి వెళ్ళేసరికి ఈ 2 లైన్స్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే సింగిల్ లైన్ కింద కనిపిస్తుంది అమ్మ. అంటే ఆ పర్టికులర్ డిస్టెన్స్లో మన ఐకి క్యాపబిలిటీ లేదు. ఏ క్యాపబిలిటీ లేదు? వీటి మధ్య సపరేషన్ క్లియర్గా చూసే క్యాపబిలిటీ లేదు. ఆ క్యాపబిలిటీని ఏమంటామంటే రిజాల్వింగ్ పవర్ అంటాం. మనకి ఆ పర్టికులర్ డిస్టెన్స్లో మన ఐ యొక్క రిజాల్వింగ్ పవర్ తగ్గిపోతుంది. మళ్ళీ దగ్గరకు వస్తే కనుక ఎస్ ఫోకల్ పాయింట్లోకి వస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మన ఐ రిజాల్వ్ చేయగలదు. రిజాల్వ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఈ సింగిల్ లైను డబుల్ లైన్స్ కింద ఉందని చెప్పి మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే
ప్రిజము గ్రేటింగ్ కంపేర్ చేసినప్పుడు ఈ రెండిట్లో గ్రేటింగ్కి హై రిజాల్వింగ్ పవర్ ఉంటుంది. హై రిజాల్వింగ్ పవర్ అంటే యాక్చువల్ ప్రిజంతో చేసినప్పుడు ఎల్లో కలర్ ఒకటే కనిపిస్తుంది, ఎల్లో లైన్ ఒకటే కనిపిస్తుంది. బట్ అక్కడ ఉన్న మాత్రం 2 లైన్స్, ఎల్లో 1 ఎల్లో 2 అని 2 లైన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే గ్రేటింగ్ పెట్టామో ఆ 2 లైన్స్ సపరేట్గా కనిపిస్తాయి. అంటే మీనింగ్ ఏంటి, ప్రిజం కన్నా గ్రేటింగ్కి రిజాల్వింగ్ పవర్ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ప్రిజంతో చేసినప్పుడు మనకి సింగిల్ లైనే కదా, సింగిల్ లైన్ కనిపిస్తుంది. ఈజ్ ద లైన్ స్పెక్ట్రల్ లైన్. సింపుల్గా ఈ ఒక లైన్ ఏంటంటే స్పెక్ట్రల్ లైన్. అది గ్రేటింగ్తో చూసినప్పుడు 2 లైన్స్ కింద కనిపిస్తుంది. అంటే ఒక లైన్ స్ప్లిట్ అయింది కదా, యాక్చువల్ దీన్ని ఒక లైన్ని డబుల్ లైన్ లేదా 3 లైన్స్ కింద స్ప్లిట్ అవ్వడానికి అంటే ఫైన్ స్ట్రక్చర్ అంటాం. సింపుల్గా దిస్ ఈజ్ లైన్. ఇది ఇనిషియల్గా గ్రేటింగ్తో చూసినప్పుడు ఏం జరిగిందంటే 2 లైన్స్ కింద స్ప్లిట్ అయింది కాబట్టి దాన్ని ఏమంటాం ఫైన్ స్ట్రక్చర్ అంటాం. మరలా ఈ లైన్స్ మల్టిపుల్ లైన్స్ కింద స్ప్లిట్ అయ్యి కనిపిస్తే కనుక హైపర్ ఫైన్ స్ట్రక్చర్ అంటాం. సో ఇప్పుడు ఫైన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇతను ఎక్స్ప్లెయిన్ చేసిన యాటమ్ ఏంటి, వన్ అండ్ ఓన్లీ యాటమ్ ఏంటి, హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్ చూపించాడు. అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు, ప్రాక్టికల్గా చూపించలేదు. హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్ ఇలా ఫామ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే హైడ్రోజన్ ఆటంలో ఫామ్ ఇన్ స్పెక్ట్రమ్ అంటే చాలా సిరీస్లు ఉన్నాయి. బామర్, లైమన్ సిరీస్, ఫుండ్ సిరీస్, పాస్కల్ బ్రాకెట్ సిరీస్ అని చెప్పి చాలా సిరీస్లు ఉన్నాయి హైడ్రోజన్ ఆటంలో. ఈ సిరీస్లో ఎందుకు ఫామ్ అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి అని మాత్రం చెప్పాడు. అయితే అందులో ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క స్పెక్ట్రల్ లైన్, చాలా స్పెక్ట్రల్ లైన్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క స్పెక్ట్రల్ లైన్ చూడండి, ఇలాగా ఈ స్పెక్ట్రల్ లైన్ ఉంటుంది కదా, ఈ స్పెక్ట్రల్ లైన్ మరలా హై రిజాల్వింగ్ ఎక్విప్మెంట్తో చూసినప్పుడు వీటి స్ప్లిట్టింగ్ ఇంకా పెరిగిందంటమ్మా. అంటే మనం ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ బట్టి కూడా ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ ఎల్లో కలర్ సింగిల్ లైన్ కనిపిస్తుంది కానీ ఆర్ యూజింగ్ ప్రిజంతో చూసినప్పుడు. కానీ గ్రేటింగ్తో చూసినప్పుడు ఎల్లో లైన్ ఎన్ని లైన్స్ కింద కనిపిస్తుంది, 2 లైన్స్ కింద కనిపిస్తుంది. అంటే గ్రేటింగ్ ఈ లైన్ని రిజాల్వ్ చేస్తుంది. రిజాల్వ్ చేయడం అంటే వాటి మధ్య సపరేషన్ చూపిస్తుంది, క్లియర్గా సపరేట్ చేసి చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రిజాల్వింగ్ పవర్. ఇలాగ సింగిల్ లైన్ మల్టిపుల్ లైన్స్ కింద స్ప్లిట్ అవ్వడానికి అంటే ఫైన్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా. సో బోరు కొన్ని ఎక్విప్మెంట్ అంటే ఓల్డ్ డేస్లో ఎక్విప్మెంట్ ఉపయోగించి స్పెక్ట్రల్ లైన్స్ ఫార్మేషన్ చూపించాడు. అయితే అతను ఉపయోగించిన ఎక్విప్మెంట్ కన్నా హై రిజాల్వింగ్ పవర్ ఉన్న ఎక్విప్మెంట్ని ఉపయోగించినప్పుడు అతను చూపించిన స్పెక్ట్రల్ లైన్స్ ఒక్కొక్క లైన్ కూడా మరలా నెంబర్ ఆఫ్ లైన్స్ కింద స్ప్లిట్ అయి ఉన్నాయంటమ్మా, స్మాల్ సపరేషన్ తోటి. ఈ ఒక్కొక్క లైన్లో మరలా నెంబర్ ఆఫ్ సపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వేస్తున్నాను ఇక్కడ, లైక్ దిస్. ఈ సింగిల్ స్పెక్ట్రల్ లైనే స్ప్లిట్స్ ఇంటూ మల్టిపుల్ లైన్స్. ఎప్పుడంటే ఇతను అంటే బోర్ చూసిన ఎక్కువ రిజాల్వింగ్ పవర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కన్నా హై రిజాల్వింగ్ పవర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్తో అబ్జర్వ్ చేసినప్పుడు సింగిల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ మల్టిపుల్ లైన్స్. ఇలా ఒక లైన్ మల్టిపుల్ లైన్స్గా స్ప్లిట్ అవ్వడానికి ఏమంటాం అంటే ఫైన్ స్ట్రక్చర్ అంటాం. ఒక స్పెక్ట్రంలో ఒక లైన్ మల్టిపుల్ లైన్స్గా స్ప్లిట్ అవ్వడానికి అంటే ఫైన్ స్ట్రక్చర్ అంటాం. మరలా ఈ ఫైన్ స్ట్రక్చర్లో ఈచ్ లైను సింగిల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ మల్టిపుల్ లైన్స్. దిస్ ఇస్ స్పెక్ట్రల్ లైన్. ఈ సింగిల్ లైన్ కనుక 4 లైన్స్ కనుక స్ప్లిట్ అయ్యి కనిపిస్తే కనుక దీన్ని ఏమంటే ఫైన్ స్ట్రక్చర్ అంటాం. మరలా ఇందులో ఒక్కొక్క లైన్ కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ కనుక స్ప్లిట్ అయితే కనుక హైపర్ ఫైన్ స్ట్రక్చర్ అంటాం. ఫైట్ అర్థమవుతుందా? జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫైన్ స్ట్రక్చర్. ఫైన్ స్ట్రక్చర్ ఏంటంటే చెప్పడం కోసం జస్ట్ మాత్రం చెప్తున్నాను ఇక్కడ. దిస్ ఇస్ ద సింగిల్ స్పెక్ట్రల్ లైన్. వెన్ యూ అబ్జర్వ్డ్ దిస్ స్పెక్ట్రల్ లైన్ యూజింగ్ హై రిజాల్వింగ్ ఇన్స్ట్రుమెంట్, అది మైక్రోస్కోప్ అవ్వచ్చు, టెలిస్కోప్ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ, హై రిజాల్వింగ్ మైక్రోస్కోప్తో చూసినప్పుడు ఈ సింగిల్ స్పెక్ట్రల్ లైన్ మల్టిపుల్ లైన్స్ కింద కనిపిస్తుంటే కనుక ఈ స్ట్రక్చర్ని ఏమంటాం అంటే ఫైన్ స్ట్రక్చర్ అంటాం. ఫైన్ అంటే ఒక లైన్ నెంబర్ ఆఫ్ లైన్స్ కింద, ఫైన్ లైన్స్ కింద స్ప్లిట్ అయింది. మరలా ఈ ఫైన్ లైన్స్లో ఒక్కొక్క లైన్ కూడా ఇంకొక ఇన్స్ట్రుమెంట్, అంటే మనం ఇప్పటివరకు చూసిన ఇన్స్ట్రుమెంట్ కన్నా హై రిజాల్వింగ్ పవర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్తో చూసినప్పుడు ఈచ్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ మల్టిపుల్ లైన్స్ అయితే కనుక ఈ స్ట్రక్చర్ని ఏమంటాం అంటే ఈచ్ లైన్, ఫస్ట్ లైన్ ఇన్ లైన్స్ కింద, సెకండ్ లైన్ 2 లైన్స్, 3 లైన్స్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఇలాగ మల్టిపుల్ లైన్స్ కింద స్ప్లిట్ అయితే కనుక వాట్ ఎవర్ మేబీ ఇలా స్ప్లిట్ అయితే కనుక ఈ స్ట్రక్చర్ని ఏమంటే హైపర్ ఫైన్ స్ట్రక్చర్ అంటాం. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇలాగ మరి నీవు ఇన్స్ట్రుమెంట్తో చూసినప్పుడు ఒక స్పెక్ట్రల్ లైన్ కనిపించింది, మరి మేము హై రిజాల్వింగ్ పవర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్తో చూసినప్పుడు నువ్వు చూపించిన స్పెక్ట్రల్ లైన్ మల్టిపుల్ లైన్స్కి స్ప్లిట్ అయింది. ఎందువల్ల స్ప్లిట్ అయింది? నీ థియరీ ద్వారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలవా అంటే హీ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్స్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇతను చెప్పిన పాస్టులేట్స్ ప్రకారం కెమికల్ బాండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే ఆటంలో ఉన్న కెమికల్ బాండింగ్, కంప్లీట్ కెమిస్ట్రీ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్
ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టార్క్ ఎఫెక్ట్ అండ్ జెమిన్ ఎఫెక్ట్. ఇవి ఫర్దర్గా మనకి ఈ యూనిట్లో లాస్ట్ ఉంటే స్టార్క్ జెమిన్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే యాటమ్ యొక్క బిహేవియర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి అప్లై చేయకముందు ఒకలాగా ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం అంటే మీనింగ్ ఏంటంటే యాటమ్ని అంటే గ్యాసెస్ సిస్టమ్ లేదా గ్యాస్ సిస్టమ్ కానీ లేదా సింపుల్గా మాట్లాడుకుని ఒక యాటమ్ని ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు దాని బిహేవియర్ మారుతుంది. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయకముందు అది ఫామ్ చేసే స్పెక్ట్రల్ లైన్స్ ఒక విధంగా ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసిన తర్వాత ఫామ్ చేసే స్పెక్ట్రల్ లైన్ ఒక విధంగా ఉన్నాయి. అంటే స్ప్లిట్టింగ్ పెరిగింది. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు స్ప్లిట్టింగ్ పెరుగుతుంది. అదేవిధంగా యాటమ్ తీసుకొచ్చి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మీనింగ్ ఏం లేదు, యాటమ్ మీద ఎక్స్టర్నల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం, యాటమ్ మీద ఎక్స్టర్నల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ ఫోర్సెస్ అప్లై చేస్తున్నప్పుడు యాటమ్ యొక్క బిహేవియర్ మారింది. యాటమ్ యొక్క బిహేవియర్ మారడం అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ బిహేవియర్ మారడమే, లోపల ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్ మారిపోతుంది. సో ఆ మారడం వల్ల ఏం జరుగుతుందంటే అది బయటికి ఇచ్చే అవుట్పుట్ బిహేవియర్ కూడా మారిపోతుంది, అవుట్పుట్ కూడా మారిపోతుంది. అది బట్ అప్పటి వరకు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంతసేపు కూడా ఒక రకమైన స్పెక్ట్రమ్ ఫామ్ చేస్తే కనుక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత, ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అప్లై చేసిన తర్వాత దాని స్పెక్ట్రల్ లైన్స్ యొక్క బిహేవియర్ మారిపోతుంది. ఐ మీన్ స్ప్లిట్టింగ్ పెరుగుతుందంటమ్మా, స్ప్లిట్టింగ్ అనేది పెరిగిపోతుంది. ఒక స్పెక్ట్రల్ లైన్ అనేది అప్పటి వరకు డబుల్ ఎడ్ కానీ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు డబుల్ ఎడ్ కానీ ట్రిపుల్ ఎడ్ కానీ మారిపోతుంది. అంటే స్ప్లిట్టింగ్ పెరుగుతుంది. ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రానిక్ యాటమ్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే స్టార్క్ ఎఫెక్ట్. స్టార్క్ అంటే సైంటిస్ట్ నేమ్. అతను ఏం చేశాడంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసి యాటమ్ యొక్క బిహేవియర్ అబ్జర్వ్ చేశాడు. సో అబ్జర్వ్ చేసినప్పుడు అతనికి ఏం కనిపిస్తుందంటే స్ప్లిట్టింగ్ అనేది పెరిగింది. అప్పటి వరకు ఉన్న స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్టింగ్ పెరిగింది. జీమన్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సైంటిస్ట్ నేమ్ ఇది, ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. ఇతను ఏం చేశాడంటే యాటమ్ తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసి యాటమ్ యొక్క బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. ఈ రెండు కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది బోర్స్ అటామిక్ మోడల్, అతను చెప్పిన పాజిటివ్స్ ప్రకారం. ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మనకి ఫర్దర్గా ఈ యూనిట్లో లాస్ట్లో ఉంటాయి. స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటి, జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి. సో దాంట్లో మనకి స్ప్లిట్టింగ్ పెరిగిందా పెరగలేదా అనేది తెలుస్తుంది. ఒక స్పెక్ట్రల్ లైన్ మల్టిపుల్ లైన్స్కి స్ప్లిట్ అయిందా అవ్వలేదా అనేది కాన్సెప్ట్ తెలుస్తుంది. రైట్, అర్థమైంది కదా డ్రాబ్యాక్స్. సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. ఒకసారి ఆ వీడియోని మీరు పాస్ చేసుకుని చూసిన పర్వాలేదు, నోట్స్ పంపిస్తాను అలా చూసుకున్న పర్వాలేదు. బట్ డ్రాబ్యాక్స్ మాత్రం ఇంపార్టెంట్. పాస్ట్లేట్స్ తర్వాత డ్రాబ్యాక్స్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో 1 by 1 ఒకసారి చూసుకోండి, ఏ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనేది ఒకసారి చూడండి. రైట్.